ఈ మచిలీపట్నం కళాకారుల సంఘంలో మరొక ప్రముఖ సభ్యులు తాడికొండ నాగార్జునరావు గారు, వారు కూడా మనతో ఉన్నారు. ఇక్కడ వారి నుంచి కూడా కొన్ని సలహాలు, కొన్ని కొన్ని ఈ నాటకరంగ అభివృద్ధికి కొన్ని సూచనలు కూడా వారి నుంచి మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్ నాగార్జునరావు గారు. సార్ చెప్పండి సార్, మీ కుటుంబం కళారంగంలో రావాలని ఆసక్తి ఎలా కలిగింది అని బ్రీఫ్గా క్లుప్తంగా మా ప్రేక్షకుల కోసం చెప్తారని ఆశిస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ వారికి, మా కళారంగం ప్రెసిడెంట్ గారికి అందరికీ నమస్కారం. నేను మాది పెడల మండలం బల్లిపూర్ గ్రామం. మా తండ్రి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. నేను అక్కడ చిన్నప్పటి నుంచి మాకు ఆ పల్లెటూరులో నాటకాలు అవి జరుగుతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఎంత దూరం అయినా సరే వెళ్ళిపోయేవాడు. ఆ రాత్రి వెళ్ళి తెల్లారు వచ్చి మళ్ళీ స్కూల్కి వెళ్ళడం అవన్నీ చేసుకునేవాడు. ఇంకా మళ్ళీ పనులు చేసుకుంటూ ఉంటే చిన్న చిన్న పాటలు పాడుకుంటూ వస్తాయి. ప్రతి వాడు ఎక్కడ నాటకం వేసినా వెళ్తూ ఉండేవాడిని. స్కూల్ టైంలో మా ఊర్లో ఒక ఆయన సాయిబాబా గారి పుట్టపర్తి సాయిబాబా గారి పుట్టినరోజు సందర్భంగా అక్కడ ఆ సమాజంలో నాకు ఇంకో కుర్రవాడికి కృష్ణుడి వేషం, అర్జునుడి వేషం వేసాను. ఎంత వయసు ఉంటుందండి ఇప్పుడు మీకు? వచ్చి 6th క్లాస్ ఇద్దరికి వేషాలు వేసి అర్జునుడి వేషం, కృష్ణుడి వేషం, నాకు అర్జునుడి వేషం వేశారు. ఆ కుర్రవాడికి కృష్ణుడి వేషం వేశారు. మామూలు డైలాగుల వరకే, పాటలు వెళ్ళాక అట్లా వేసి చేశాను. స్టార్టింగ్ అలా అయింది. ఇక మేకప్ చేసుకుంటూ ఇక అది పిచ్చి అయిపోయింది. అప్పటి నుంచి అది ఎంత ఇదంటే ఎంత దూరం అయినా సరే వెళ్ళిపోవాలి నాటకం జరుగుతుంటే. చూడడానికి వేస్తాం ఏమి లేదు. అప్పుడు నాటకాలు చూస్తానికే వెళ్ళిపోయేవాళ్ళు. చెన్ము గాంధీరాజు గారు, జయరాజు గారు, కాలేజ్ కోట చింతామణి నాటకం కానీ, హరిచంద్ర నాటకం కానీ, కురుక్షేత్రం కానీ ఏదైనా సరే వెళ్ళిపోయి ఆ రేత్రి వెళ్ళిపోయి అప్పుడు పావలానో దుర్పోయి ఇచ్చేవాళ్ళు కొనుక్కోడానికి. అవి తీసుకుని వెళ్ళిపోయి నాటకం చూసి మళ్ళీ తెల్లారి అక్కడి నుంచి నడుచుకుంటాం. మళ్ళీ అందరూ వచ్చేసాం. అంత దూరం వెళ్ళేవాళ్ళు. మినిమం 15-20 కిలోమీటర్లు వెళ్ళేవాళ్ళు మా ఊరి నుంచి. అక్కడి నుంచి వెళ్ళి చూసుకుని మళ్ళీ వచ్చేసి ఇక అట్లా ఇక తర్వాత స్కూలు డేస్లో కూడా చిన్న చిన్న నాటికలు అవి ప్రదర్శించే నేర్పించేవాళ్ళు. యానివర్సరీ అవి వేసేవాళ్ళు. అక్కడి నుంచి ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. ఈ నాటక రంగం మీద బాగా ఇది పట్టింది. ఫస్ట్ ఏ పాత్ర వేశారు మీరు కొంచెం పెద్ద అయిన తర్వాత? సిద్ధయ్య వేషం, బ్రహ్మగారి తర్వాత హరిచంద్ర. ఇప్పుడు ఏమని ఘోషింపవలేను. ఓ కాసేపు పౌరులారా, అయ్యలారా, యమా జమదాటెరుగలో యువతీలలామందు పతిమాట రతనాల పైడి మూడ అడుగుదంపిరుంగదు అత్తమానలాగదు అసమాన భక్తి దివ్యానురక్తి అనుమాత్రమైన మాటయుడు ఈ కలుషవిహీన నవ్వులకునైనా పొంగను మాట ఎరుగదు. సమస్త భూపాలమకుట భవ్యమని కాంతి సబలిక మధురైన
పాడారు సార్, చాలా చక్కగా ఆలపించారు, చాలా సంతోషం సార్.